హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ మర్చిపోతారు. ఈ ఎగ్ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా సూపర్గా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ చల్లగా అయ్యేలోపు ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇంకో కడాయి పెట్టి ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక పసుపు, కారం, సాల్ట్ వేసి కలుపుకున్నాను. తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ మరీ క్రిస్పీగా ఫ్రై అవ్వకర్లేదు, లైట్ ఒక లేయర్ ఏర్పడేటట్టు ఒక లేయర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని అందులోనే కొత్తిమీర, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న జీడిపప్పుని వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకొని ఫ్రై చేశాను. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, కొత్తిమీర పేస్ట్ని వేసుకున్నాను. అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక కారం, ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఒక కప్ కర్డ్ వేసి పేస్ట్లో కర్డ్ బాగా కలిసిపోయేలా బాగా కలుపుకున్నాను. లేదంటే పెరుగు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. బాగా పేస్ట్లో కలిసిపోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ ఫ్రై చేశాం కదా, అవి ఆయిల్తో పాటు వేసుకున్నాను. అలా ఆయిల్తో పాటు వేసుకోవడం వల్ల కర్రీ మంచి కలర్ వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఇది థిక్ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేసుకున్నాను కదా, 2 minutes కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.